సిఆర్సిఐ ఆంగ్లికన్ చర్చ్ పీఠాధిపతులు రెవరెండ్ డాక్టర్ జి విజయరాజు ఆధ్వర్యంలో కృపా మినిస్ట్రీస్ మందిరంలో ఘనంగా అభిషేక ఆరాధన, బిషప్స్ అభిషేకం, సేవకుల పట్టాభిషేక ఆరాధన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు జి విజయరాజు చేతుల మీదుగా టి నతానియల్ నాయక్ను గుంటూరు జిల్లా బిషప్గా నియమించారు. ఈ కార్యక్రమానికి సిఆర్సిఐ సభ్యులు 3000 మందికి పైగా హాజరయ్యారు. భారతదేశ రాజ్యాంగ అనుసారంగా సంస్థను స్థాపించినట్లు సిఆర్సిఐ ఆంగ్లికన్ చర్చ్ వ్యవస్థాపకులు ఆర్చ్ బిషప్ జి విజయరాజు తెలియజేశారు. సత్య వాక్యానుసారంగా సంస్థను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆయన వివరించారు. అంతేకాకుండా ఈ సంస్థకు ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయని, దేవుని కృపతో ఈ సంస్థను స్థాపించినట్లు వ్యవస్థాపకులు తెలియపరిచారు. పలు రాష్ట్రాలలో సిఆర్సిఐ ఆంగ్లికన్ చర్చ్ గురించి తెలియని వారు ఉండరని, దేవుని వాక్యము, సంస్థలోని బిషప్ అమూల్యమైన సందేశాలు దేవుని బిడ్డలకు మేలు జరుగుతున్నాయని తెలియజేశారు. గుంటూరు జిల్లా బిషప్గా నియమించబడిన టి నతానియల్ నాయక్ మాట్లాడుతూ, ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు వ్యవస్థాపకులు జి విజయరాజు, దేవుని కృపను చూరగొన్న దేవుని బిడ్డలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సిఆర్సిఐ ఆంగ్లికన్ చర్చ్లో వేదాంత విద్యను అభ్యసించే వారికి మహోన్నత అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దేవుని పనిలో ప్రతి ఒక్కరూ ఉండాలని ఆయన కోరారు. ఈ ఆరాధన కార్యక్రమంలో సిఆర్సిఐ బిషప్స్, 70 మంది సేవకులు, పీఠాధిపతులు పాల్గొన్నారు. మహాపట్నంలో కౌన్సిల్ ఆఫ్ రిఫార్మ్ చర్చెస్ ఆఫ్ ఇండియా ద్వారా 3 బిషప్స్ పవిత్రీకరణ అభిషేక ఆరాధన, ఒకరు డాక్టర్ దాసన్ జయరాజు, ప్రెసిబిటేరియన్ చర్చ్ ఇండియా తెలంగాణ ప్రాంతానికి, అలాగే మరొకరు రెవరెండ్ మల్లపు దేశురాజు గారు సినాడ్ బిషప్గా ఆంధ్ర రాష్ట్రంతో పాటు భారతదేశంలో వారు పరిచయం చేయడానికి, అలాగే గుంటూరు డయాసిస్ బిషప్గా సిఆర్సిఐ ద్వారా పరిచయం చేయడానికి, ఈ డినామినేషన్లో బాధ్యత వహించడానికి ఈ దినము మరి రెవరెండ్ నతానియల్ నాయక్ గారిని, వీరితో పాటు సుమారు 70 మంది ప్రెస్బిటర్స్, ప్రీస్ట్, పాస్టర్స్ అభిషేక ఆరాధనలో పాలు పంచుకుంటున్నారు. అలాగే సుమారు 3000 మంది సిఆర్సిఐ సంఘ సభ్యులతో పాటు దైవ సేవకులు, దైవజనులు, కేరళ నుంచి వచ్చిన ఆంగ్లికన్ చర్చ్ మెట్రోపాలిటన్ స్టీవెన్ వట్టప్పర గారు, డిప్యూటీ మెట్రోపాలిటన్ గారు, జాన్ ఎస్డి రాజు నక్క, వీరు ఐసీఎం వ్యవస్థాపకులు, ఆర్చ్ బిషప్, అలాగే ఎపిస్కోపల్ చర్చెస్ నుంచి అనేక మంది దైవజనులు, దైవ సేవకులు, బిషప్స్, మత పెద్దలు, పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మరి ఘనమైన అభిషేక ఆరాధన ఈ దినము గుంటూరు మహాపట్నంలో అద్భుతంగా జరిగిన విధానాన్ని బట్టి మొదటిగా మరి దేవుణ్ణి మేము స్తుతిస్తున్నాము. అలాగే పాల్గొన్న విశ్వాసుల పక్షాన ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా శుభ సందేశం తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. కౌన్సిల్ ఆఫ్ రిఫార్మర్ చర్చెస్ ఆఫ్ ఇండియా తరపున భారతదేశం అంతటికి సెనేట్ బిషప్గా ఉన్నట్టుకు గాను మరి ద మోస్ట్ రైట్ రెవరెండ్ జి విజయరాజు గారు మరి నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వహించలాగున మరి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటగా దేవునికి, అలాగే బాధ్యతాయుతమైనటువంటి పని చేయగలనేటువంటి విశ్వాసంతో అప్పగించిన దాని కొరకై మరి విజయరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా కేరళ నుంచి, మద్రాసు నుంచి, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బిషప్స్, అలాగే మెట్రోపాలిటన్ బిషప్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అప్పగించిన బాధ్యతలను నేను సక్రమంగా నిర్వహిస్తానని మరి అటు గొప్ప నాకు ఇచ్చినందుకు మరొకసారి దేవునికి, వారికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చర్చెస్ ఆఫ్ ఇండియా వారు మరి దాని వ్యవస్థాపకులు ఆర్చ్ బిషప్ ద మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జి విజయరాజు గారు మరి నన్ను గుర్తించి గుంటూరు జిల్లాలో బిషప్గా ఏర్పాటు చేయడము నాకు చాలా సంతోషంగా ఉంది. అంత మాత్రమే కాక వారి యొక్క నమ్మకాన్ని నా మీద ఉంచారు. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా ప్రభు యొక్క నామంలో మరి వారు ఉంచుకున్న నమ్మకాన్ని పూర్తి చేస్తానని, అలాగనే నా వెనకాలన్న ఈ గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో మరి సిఆర్సి తరపున పనిచేస్తున్న 250 మంది దైవ సేవకులను మంచి మార్గంలో నడిపిస్తానని, వారి అవసరతలన్నీ కూడా మరి సకాలంలో నా వంతు నేను కృషి చేస్తానని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈ కార్యక్రమంలో విచ్చేసిన మరి కేరళ నుంచి, తమిళనాడు నుంచి, హైదరాబాద్ నుంచి, మరి ఏలూరు నుంచి అనేక మంది దైవ సేవకులు మరి మా మధ్యలోకి రావడం జరిగింది. వారందరి చేతుల మీదుగా మరి బిషప్గా నేను ఈరోజు స్వీకరించడము, మరి అభిషేకించబడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దీనుణ్ణి సిఆర్సిఐ వారు మరి గుర్తించి అభిషేకించారు. అందును బట్టి నేను వారికి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ మరి అందరికీ, మరి మాథ్యూస్ గారికి, కృపా మినిస్ట్రీ వారికి కూడా
నా హృదయపూర్వకమైన వందనాలు ఈ సందర్భంలో తెలియపరుస్తున్నాను.